మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు మనకి బాగా సూట్ అవుతాయి. అంటే ఎవరి నేటివిటీ వాళ్ళది. ఇలాగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ ఆవిరి కుడుముల గురించి, ఉండ్రాళ్ళ గురించి. ఇవి మనకు మాత్రమే సొంతమైనవి. ఇవి ఆరోగ్యరీత్యా మనకి ఎంతో మేలు చేస్తాయి. అసలు ఈ ఉండ్రాళ్ళు కానీ, ఆవిరి కుడుములు కానీ వీటిని ప్రత్యేకమైన పర్వదినాల్లో కాకుండా రోజువారీగా కూడా టిఫిన్స్ లాగా వాడుకోవచ్చు. ఇంతకీ వీటి ప్రత్యేకతలు ఏమిటి, వీటి ఆరోగ్య విలువలు ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. స్థిరమైనటువంటి ఆరోగ్యం మీకు కావాలనుకుంటే, సుస్థిరమైనటువంటి హెల్త్ మీకు అందాలంటే విలువైనటువంటి ఆహారం ఏమిటి అంటే ఉండ్రాళ్ళు, అలాగే ఆవిరి కుడుములు. ఏమిటి ఉండ్రాళ్ళు, ఏమిటి ఆవిరి కుడుములు, వీటి ప్రత్యేకతలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఇడ్లీలు దొరుకుతాయి కానీ ఉండ్రాళ్ళు దొరకవు. అలాగే గారెలు, వడలు దొరుకుతాయి కానీ ఆవిరి కుడుములు దొరకవు. అవి దాదాపుగా మృగ్యమైపోయాయి అని చెప్పొచ్చు. ఉండ్రాళ్ళు ఇక వినాయక చవితి నాడు మాత్రమే తినాలని మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఈ ఆవిరి కుడుములు కానీ లేకపోతే ఉండ్రాళ్ళు కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. రోజువారీగా దీన్ని అల్పాహారం కింద తీసుకోవచ్చు. అనేక ప్రయోజనాలు. ఇది చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా వండరు. అంటే అలా వండితే అది నామోష్ అనుకుంటారు, అంటే అమ్మమ్మల వంటకాలు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ పూటకూడ సాంప్రదాయాన్ని తమిళులు మార్చేశారు, కన్నడ వాళ్ళు మార్చేశారు. అంటే ఆ ఉడిపి హోటల్స్ మొత్తం దేశమంతా వచ్చేసారు. దాంతో ఎక్కువగా అవే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంటే మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాన్ని మనం క్రమంగా మర్చిపోయి ఇడ్లీ, వడ, దోశ వీటి మీద ఎక్కువగా మనం ఆధారపడుతూ ఉన్నాం. దీంతో మనకి సాంప్రదాయమైనటువంటి ఆహారాన్ని మర్చిపోతున్నాం. ఆ ఇడ్లీ, వడ, సాంబారు వాటిలలో పడి కొట్టుకుంటూ ఉన్నాం. అంటే ఎట్లయితే కుర్తీలో ఎలుక పడి కొట్టుకుంటూ ఉంటుందో దాదాపుగా అలాగనే చెప్పొచ్చు. కాబట్టి విదేశీ సంస్కృతి అంటూ ప్రతిదానికి చాలామంది ఒంటికాల మీద లేస్తూ ఉంటారే, అలాంటి వాళ్ళు ఈ సొంత సంస్కృతిని మర్చిపోతున్నారు. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరే, ఇంతకీ మరి ఇడ్లీలు నిజంగా నష్టమా, ఆవిరి కుడుములు లేకపోతే ఉండ్రాళ్ళు మంచివా, అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. అంటే ఇడ్లీల గురించి చెప్పాల్సి వస్తే వీటిని అసలైనటువంటి ఫార్ములా కాకుండా రకరకాలుగా మార్చేస్తారు. దీంతో అవి ఒక్కోసారి ఇబ్బందులు కలగజేస్తాయి, వాతం ఇలాంటివి కలగజేసేటువంటి అవకాశం ఉంది. నిజం మాట్లాడాల్సి వస్తే ప్రపంచంలో ది బెస్ట్ ఫుడ్స్లో ఇడ్లీ నిజానికి ఒకటి. అంటే ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి ఆయిల్ ఉండదు. అలాగే దాంట్లో మినపప్పు ఎంతో కొంత వేస్తాం కాబట్టి అది ప్రోటీన్ అందుతుంది. అలాగే దాంట్లో కొంచెం నానబెడతాం కాబట్టి ఎస్టిమ్యులేషన్ ఉంటుంది. అలాగే ఈ ఉప్పు రవ్వ ఇలాంటివి ఉంటాయి కాబట్టి తేలిగ్గా జీర్ణం అవుతుంది, ఇమీడియట్ క్యాలరీస్ని విడుదల చేస్తాయి. కాబట్టి ఆరోగ్యరీత్యా నిజానికి మంచిదే. అయితే దాని రూపాన్ని మార్చేస్తున్నారు. దాంట్లో మళ్ళీ బోల్డంతా నెయ్యి కానీ లేకపోతే రకరకాల పచ్చళ్ళు కానీ ఇలాంటి సాంబారు ఇలాంటివన్నీ దట్టించేసి తినేటప్పటికీ అది అనారోగ్యం అయిపోతుంది. ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు ఎంత మేలు చేస్తాయో మనం వివరంగా తెలుసుకోబోయే ముందు ఇడ్లీ గురించి కొంత తెలుసుకోవాలి. ఇడ్లీలు ఉప్పుడు రవ్వతో తయారవుతాయి కాబట్టి ఆ తెల్లగా మరపట్టించకుండా బియ్యంలో సారం అంతా పోకుండా ఈ ఉప్పుడు రవ్వలో దాని తాలూకు సారం నిలవ ఉంటుంది. అయితే ఉప్పుడు రవ్వని అంతగా వాడలేదు. అంటే ఎంత తెల్లగా ఇడ్లీ ఉంటే అంత మంచిది అనుకుంటున్నారు. ఇది ప్రాబ్లం. ఉప్పుడు రవ్వ వలన నిజానికి బలం వస్తుంది. అయితే ఆ నర్వస్ సిస్టమ్ స్ట్రెంథన్ అవుతుంది. కానీ అలా ఉప్పుడు రవ్వ కలిపినప్పుడు ఇడ్లీ నల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పుడు రవ్వ శాతం బాగా తగ్గించేసేసి బియ్యం రవ్వ ఎక్కువ కలిపేస్తున్నారు. దీంతో ప్రాబ్లం వచ్చేస్తుంది. అయితే ఈ ఉప్పుడు రవ్వ వల్ల పులుస్తుంది కాబట్టి ఆ పులుపు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు కొంతమందికి కొన్ని కలిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మలబద్ధకం రావచ్చు, కడుపులో మంట, గ్యాస్ ఇలాంటివి రావచ్చు, పేగుపోత, అమీబియాసిస్, ఇలాంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోము ఇలాంటివి ఒకవేళ ఉంటే ఆల్రెడీ అప్పుడు ఇలాంటి పులుసుని తిన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే శరీరంలో చలవని శక్తిని కలిగించేటటువంటి మన తెలుగు వాళ్ళ టిఫిన్స్ ఏంటి, ఇవి వరుసగా మనం తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇదే. ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు కొంచెం ఆలస్యంగా అరుగుతాయి. అందుకని తేలిగ్గా అరగటం కోసం నెయ్యి వేసుకొని కాస్త తినాలి, 2-3 చుక్కల నెయ్యి. ఇడ్లీలైనా కానీ నేతులు తిన్నప్పుడు అంతగా నిజానికి చెడుని కలిగించవు. అయితే ఆరోగ్యవంతులే కాదు, ఏ వాటితో బాధపడుతున్నప్పటికీ కూడా ఉండ్రాళ్ళని, ఆవిరి కుడుముని నిర్భయంతరంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి చలవని చేస్తాయి, తృప్తిని కలగజేస్తాయి. అంటే శాటిటీ అనేది ఉంటుంది. తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది, చాలా ముఖ్యం. అంటే మళ్ళీ భోజనం చేసే వేళకి ఆకలి అవుతుంది.
అందుకని ఆ టిఫిన్గా ఉండ్రాళ్ళను కానీ ఆవిరి కుడుములు కానీ తినటం మంచిది. ఇక ఇడ్లీతోటి ఇబ్బంది ఏమిటంటే అది ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో తృప్తి అనేది కలగదు. అంటే తిన్న కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి 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 అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ ఇడ్లీలోకి వేరుశనగ చట్నీలు, కారప్పొళ్ళు, సాంబార్లు ఇది లేనిది ఆ ఇడ్లీ సహించదు. కాబట్టి అవన్నీ కలిపి తినడం వల్ల ఇడ్లీలు అనారోగ్యం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది, వేడి చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదే ఉండ్రాళ్ళు కానీ ఆవిరి కుడుములు కానీ ఇలా వేడి చేయకుండా చక్కగా నేరుగా తినేయచ్చు వీటిని. కాబట్టి ఈ సున్నితమైన తేడాన్ని ఐడెంటిఫై చేయాలి. సరే, ఏమిటి ఇవి యూజెస్ ఈ ఉండ్రాల వల్ల, తర్వాత ఈ ఆవిరి కుడుముల వల్ల తెలుసుకుందాం. ఒకటి, మూత్రవ్యాధులలో వీటితోటి అమితమైనటువంటి ఫలితం ఉంటుంది. మూత్రవ్యాధులు ఉన్నప్పుడు, మూత్రపిండాల్లో రాళ్ళు ఇలాంటి వాటితోటి బాధపడుతున్నప్పుడు, మూత్రంలో మంట, చీము ఇలాంటివి ఉన్నప్పుడు ఉండ్రాలు తింటే మంచిది. ఎందుకంటే ఇవి చలవని కలగజేస్తాయి. ఇక ఈ ఐబిఎస్, అమీబియాసిస్ ఇలాంటి వ్యాధులలో ఇడ్లీ సాంబార్లు తినడం కంటే కూడా ఈ ఉండ్రాలు తినడం మంచిది. రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు తినాలి అనుకునేవాళ్ళు కూడా ఈ ఆవిరి కుడుములు కానీ దెబ్బ రొట్టెని కానీ తినడం మంచిది. చపాతీలు సరిపడిన వాళ్ళకి, ఎందుకంటే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఆవిరి కుడుములు మంచివి, చలవ చేస్తాయి. పైగా దీంట్లో మరీ అంత ఎక్కువగా క్యాలరీలు పెరగవు, ఎందుకంటే డైరెక్ట్గా మెనూలే తప్పితే దీంట్లో ఆ బియ్యం తక్కువ ఉంటుంది. కాబట్టి గోధుమ పిండితో వండినటువంటి వంటకం కంటే డెఫినెట్గా మన వాతావరణానికి ఆవిరి కుడుములు మంచిది. సరే, అసలు దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆవిరి కుడుముల కంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి టిఫిన్, మంచి ఆహారం ఇంకోటి లేదు అని మనం చెప్పొచ్చు. అంత గొప్పది ఇది. ఆవిరి కుడుములు తింటే భోజనం చేయగానే వచ్చే ఆ కడుపులో నొప్పి ఇలాంటివి ఇబ్బంది పెట్టవు. కడుపులో పుండు వల్ల సాధారణంగా ఇలాగ వస్తూ ఉంటుంది, పెయిన్ అనేది, అల్సర్ పెయిన్ వస్తూ ఉంటుంది, అది ఉండదు ఈ ఆవిరి కుడుములు తింటే. అలాగే ఉండ్రాళ్ళు కూడా ఈ వ్యాధిలో మేలు చేస్తాయి. ఆవిరి కుడుముల్ని రాత్రిపూట మీరు వేసుకొని ఉదయం పూట సూర్యోదయానికి ముందే తింటే ఈ ఎండలకి, వేసవికాలంలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఉండవు, చలవ చేసేటటువంటి మంచి ఫుడ్ ఇది. అలాగే తేలిగ్గా వడదెబ్బ తగలకుండా ఇది కాపాడుతుంది. ఇక వాత వ్యాధులు, పక్షవాతం, కీళ్ళ నొప్పులు ఇలాంటి వ్యాధితో మీరు బాధపడుతూ ఉంటే ఇలాగ ఈ ఆవిరి కుడుములు వాడితే వాతం త్వరగా తగ్గుతుంది. పైగా మందులు కూడా చక్కగా పనిచేస్తాయి. ఇక ఇడ్లీలు చల్లారితే బాగోవు, కానీ ఆవిరి కుడుములు ప్రత్యేకత ఏంటో తెలుసా? చల్లారిన తర్వాతే బాగుంటాయి. ఆరోగ్యం కూడా. ఆవిరి కుడుముల్లో బియ్యం చాలా తక్కువ మొత్తాల్లో ఉంటుంది. కేవలం మినపప్పుని జిగురు కోసం కొద్దిగా బియ్యపు గింజలు కలిపి నానబెట్టి రుబ్బి ఇడ్లీ ప్లేట్లో కానీ లేకపోతే వాసన కట్టినటువంటి ఆ గుడ్డ మీద కానీ ఇడ్లీ వేసినట్టే వేసుకొని చల్లారిన తర్వాత తింటారు ఆవిరి కుడుములని. ఈ ఆవిరి కుడుములలో బియ్యం దాదాపుగా ఉండదు కాబట్టి ఇంతకు మించినటువంటి ఉత్తమమైనటువంటి ఆహారం మధుమేహులకి, అంటే డయాబెటిక్స్కి మరొకటి లేదు అని చెప్పొచ్చు. ఈవెన్ స్థూలకాయలకు కూడా ఇది మంచిది. సరే, మరి కేవలం మినప్పిండితో వండినవి కాబట్టి ఆవిరి కుడుములు వాతవ్యాధుల్లో అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి, రైటే. అయితే గారెలు కూడా మినుములతోటే చేస్తారు. కానీ గారెలకి ఈ ఆవిరి కుడుములకి తేడా ఏంటంటే గారెలనేమో నూనెలో దేవుతారు. కాబట్టి గారెల కంటే ఆవిరి కుడుములే శ్రేష్టం. గారెలో నూనె ఉంటుంది, ఆవిరి కుడుములో నూనె అసలే ఉండదు కదా, ఇది డిఫరెన్స్. సరే, ఇంకొక మెయిన్ విషయం, మన తెలుగు వాళ్ళకి అన్నం అంటే వరి బియ్యం అంటే చాలా ఇష్టం. అయితే ఇట్లాంటి వరి బియ్యంతో వండిన అన్నం కంటే నిజానికి ఉండ్రాళ్ళు అంటే ఉండ్రాయి మిన్న ఒక రకంగా చెప్పాల్సి వస్తే. కాబట్టి ఉండ్రాళ్ళు బియ్యపు రవ్వతో తయారు చేస్తారు. వండే విధానంలో ఇడ్లీలు వండినట్లే వీటిని కూడా ఆవిరి మీద ఉడికిస్తారు. అయితే దీంట్లో మినపప్పు ఉండదు ఈ ఉండ్రాళ్ళల్లో, రుచి కోసం శనగపప్పు కలుపుతారు. కానీ మామూలు బియ్యంతో వండిన అన్నం కంటే ఉండ్రాళ్ళు తేలిగ్గా అరుగుతాయి, ఎక్కువ చలవ చేస్తాయి, ఎందుకంటే దీంట్లో పప్పు కూడా ఉంటుంది కాబట్టి తరతరాలుగా ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళు తిన్నటువంటి ఈ టిఫిన్లు ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామూలుగా తమిళియన్స్, తర్వాత కెనడియన్స్ వీళ్ళ వల్ల ఉడిపి హోటల్స్ అక్రాస్ ది కంట్రీ వచ్చేసాయి, అవి రెడీగా అవైలబుల్గా ఉంటున్నాయి. కానీ మీరు కాస్త ఓపిక బట్టి ఈ ఆవిరి కుడుముల్ని, ఉండ్రాళ్ళని తయారు చేసుకొని తీసుకోగలిగితే ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి వీటి స్థానంలో వీటిని కనుక వాడగలిగితే వాటితో ఉండేటటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి అవి ఉండకుండా ఉంటాయి. పైగా ఈ ఆవిరి కుడుములు కూడా కావాలనుకుంటే జీలకర్ర, ధనియాలు విడివిడిగా నేతిలో వేయించి సమానంగా తీసుకొని మెత్తగా దంచి తగినంత ఉప్పు కలిపి ఆ పొడిని నంజుకు తిన్నారనుకోండి, అప్పుడు ఆ మినపప్పు వల్ల వచ్చేటువంటి ఆకాశ దోషం కూడా లేకుండా ఉంటుంది. ఈ ఆవిరి కుడుములు తేలిగ్గా అరుగుతాయి. పుదీనా ఆకుపచ్చడి కూడా ఈ ఆవిరి కుడుములు కూడా ఓవర్గా తింటే వచ్చేటటువంటి ఉబ్బరింపుకి విరుడిగా ఉంటుంది. కాబట్టి పుదీనాని కలిపి కూడా మీరు తినచ్చు. ఇలాగా ఈ
విలువైనటువంటి ఆహారం ఉండ్రాళ్ళు, అలాగే ఆవిరి కుడుములు. ఇవి మన తెలుగు వాళ్ళకి మాత్రమే సొంతమైనటువంటి టిఫిన్స్. వీటిని మీరు ఆహారంలో భాగం చేసుకోండి. క్రమంగా దీన్ని తినడం మీరు స్టార్ట్ చేస్తే దీన్ని ఇష్టపడటం మొదలు పెడతారు. రోజువారీగా ఇడ్లీ తిన్నట్టే దీన్ని కూడా మీరు తినగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత మీ వీడియో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే లైక్ బటన్ మీరు క్లిక్ చేస్తే ఏమాత్రం ఇది ఉపయోగకరంగా మీకు ఉందని అనిపించినప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మీలాగే మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.